వినుకొండ నియోజకవర్గంలోనే వెల్లటూరు గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఇళ్ల విధ్వంస ఘటనపై వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తీవ్రంగా స్పందించారు. కేవలం గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారనే కారణాలతో మైల నారాయణ, గంగరబోయిన మున్నయ్య, గంగరబోయిన నాగరాజు, ఖమ్మంపాటి దాసు, కంచర్ల గోవిందయ్య, కంచర్ల కొండలు, గౌరమ్మ, వెంకయ్య తదితరుల పేద కుటుంబాల ఇళ్లను ధ్వంసం చేయడం అమానుష్యమని ఆయన పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది. అధికారుల కూటమి నాయకుల మెప్పు కోసం ఇలా పేదల ఇళ్లను లక్ష్యంగా తీసుకోవడం దుర్మార్గం. ఇది కొనసాగితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని బొల్ల బ్రహ్మనాయుడు హెచ్చరించారు. ఏకపక్షపాతంగా వ్యవహరించిన స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న బాధితులు ఎమ్మెల్యే దగ్గరకు వెళితే నాకు ఓట్లు వేయలేదు కాబట్టి నేను మీకు ఏమి చేయలేను అనడం అత్యంత సిగ్గుచేటు అని విమర్శించారు. బాధితులకు తక్షణం నష్టపరిహారం అందించాలని, విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ చర్యలపై చట్టపరంగా పోరాటం చేస్తామని, బాధ్యత రహిత గల అధికారులపై ప్రైవేటు కేసులు వేయడమే కాకుండా బుద్ధి వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నరేంద్ర వాలంటీర్ కోసం కష్టపడి కేవలం ఖర్చు పూర్తి చేశారు సార్. ఇదిగో నా పిల్లగాడు సార్, నేను ఆ పిల్లగాడికి 30 లక్షలు పెట్టి ఇల్లు మళ్ళీ నేను కట్టగలను సార్. వాడు ఏడ ఆడుకోవాలి సార్ చెప్పండి. నా కొడుకు, నా భార్య లేవలేకుండా ఉంది సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సార్. మేము రోడ్డు చాలా తీసుకుంటామో నాకైతే అవి లేదు సార్. కనీసం స్టే వచ్చిన తర్వాత కొట్టారు సార్. 30 లక్షలు నా కొడుకు ఎవరింట్లో ఉంచాలి సార్. నేను వీళ్ళు ఎవరింట్లో ఉంచాలి? ఇక్కడ ఏడ ఆడుకుంటుంది, వీడు ఆడుకొని వెళ్ళి జ్ఞాపకాలు గుర్తొస్తుంది, గుడ్డు తొరికిపోతుంది సార్. డాడీ మరి ఇంటికి పో డాడీ అంటుంది సార్. నేను ఏం చేయాలి? వీడికి ఒక్కడికైనా మీరు న్యాయం చేయాలి సార్. మేము మా జీవితాలు ఎట్టా పోయినాయి. వీడికి ఒక్కడికైనా మీరు న్యాయం చేయాలి. వీడికి ఒక్కడికైనా మీరు న్యాయం చేయాలి. నా కొడుకు ఎవరి ఇంట్లో ఉండాలి చెప్పండి సార్. మీరు నా కొడుకు ఎవరి ఇంట్లో ఉండాలి చెప్పండి సార్. ఇంకెక్కడ ఆడుకుంటుంది చెప్పండి సార్. ఎవరి ఇంట్లో ఆడుకుంటాడు సార్? వాడు బస్సు పుల్లాడు సార్. వాడు వాలంటీర్ పని చేసిన ఒకే ఒక కారణం సార్. నేను పాస్టర్ సార్, నా ఊరు పాస్టర్. నేను ఎవరు జోలిపోయాను కదా అడగండి సార్. ఊర్లో మా నాన్న 30 సంవత్సరాలు ఆయన సైకిల్ షాప్ పెట్టి పాస్టర్ అయ్యారు. మేము ఎప్పుడు ఎవరు జోలిపోలేదు సార్. సార్ మీరు వీడికి ఒక్కడికి న్యాయం చేయండి. మీరు వీడి జీవితానికి న్యాయం చేయండి. మాకు చెప్పిపోయినా కంపల్సరిగా న్యాయం జరిగింది, న్యాయం చేస్తాం. ఎల్లటూరు గ్రామంలో కడు పేదవారు అయినటువంటి వారు ఆయన గంగనబోయిన మున్నయ్య, ఆయన కుటుంబాన్ని చూస్తే ఆ బిల్డింగ్ని ఆ విధంగా పగలగొట్టడం జరిగింది. చట్టపరంగా పూర్తి స్థాయిలో అన్ని విధాల అక్కడ 50 సంవత్సరాల నుంచి అక్కడే నివసిస్తున్నటువంటి మున్నయ్య కేవలం ఒక పార్టీ అని చూసి పార్టీ పరంగా ఒక ఓటేశాడనే ఒక నెపంతో ఇల్లు పగలగొట్టించి అతి కిరాతకంగా, అతి భయంకరంగా, కనీసం ఇంట్లో ఉన్న అన్నం కూడా తినే పరిస్థితి లేకుండా ఆ డబ్బులు అవన్నీ కూడా ఉంటే వాటన్నిటిని కూడా ఒక్కసారిగా మోకంబడిగా ఎగబడి ఆఫీసర్ల ప్రోత్సాహంతో, పోలీసుల ప్రోత్సాహంతో ఆ విధంగా విధ్వంసకాండని సృష్టించారు. ఇది ఎల్లటూరు గ్రామ పెద్దలను అడుగుతున్నా, ఇది న్యాయమా అని అడుగుతున్నాను. ఇది దుర్మార్గం కాదా అని అడుగుతూ ఉన్నాను. ఈ దుర్మార్గాన్ని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే కాదు, సగటు మనిషిగా ప్రతి ఒక్కరూ గ్రామమే తరలి వచ్చి ఇది అతి కిరాతకం అని చెప్పడం జరుగుతుంది. ఇదే మున్నయ్య
వ్యవసాయం చేసుకునే కుటుంబం. ఆ వ్యవసాయం చేసుకునే ఎద్దులు 2 ఎద్దుల్ని పూర్తి స్థాయిలో అట్నుంచి అటే తరలించుకొని తీసుకుపోయి ఎక్కడ అమ్ముకున్నారో తెలియని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ప్రోత్సాహంతో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రైతు వ్యవసాయం చేసుకునే ఎడ్లను కూడా తీసుకెళ్లారంటే ఇది దుర్మార్గం కాదా అని అడుగుతూ ఉన్నాను. ఇది అన్యాయం కాదా అని అడుగుతూ ఉన్నాను. అదే కాదు, ఎడ్లు తీసుకుపోయిందే కాకుండా అతి భయంకరంగా రాత్రి కరెంటు కూడా లేకుండా నాన్న మొత్తం మీటర్ల పీకేసి పగలగొట్టి కోర్టు నుంచి మాకు కాగితం వచ్చింది చూడండి అయ్యా అంటే కనీసం కూడా పట్టించుకొని ఆఫీసర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసరు కనీసం కావాలని పక్కకి పరిగెత్తుతా ఉన్నాడంటే ఇది అందరూ చూస్తుండగా ఒక ఎంఆర్ఓ స్థాయిలో పక్కగా కనపడకుండా పారిపోయాడంటే ఎంత దుర్మార్గం అని నేను అడుగుతూ ఉన్నాను. పోలీసు వారంతా చూస్తా ఉన్నారు. చూస్తూ పోలీసులు తమాషా చూస్తున్నారు, సోద్యం చూస్తున్నారు. అయ్యో పాపమే అని ఒకవైపు మాట్లాడుతూ ఒకవైపు సైగ చేసి కొట్టియటం జరుగుతూ ఉంది. ఆ ద్వారా ఆ బిల్డింగ్ కొట్టడానికి మీకు కనీసం మనసు లేదా అని అడుగుతున్నాను. ఏమాత్రం మనిషిగా ఆలోచిస్తే ఈ పని చేయగలరా అని అడుగుతున్నాను. ఆ బిల్డింగులు, ఇటు ఈ బిల్డింగు, అటు ఆ బిల్డింగు, అటు అవన్నీ కూడా షెడ్లు. 2 ఆయన ఖమ్మంపాడు దాసు ఎస్సీ అయ్యా పాపం. ఎందుకంటే అతనంతా పాపం సైకిల్ పంచర్ వేసుకుంటాడు, ఏదో వాలంటరీగా పనిచేశాడంట. వాలంటరీగా పనిచేసి అందరికీ సర్వీస్ చేశాడు. అందరికీ అన్ని కుటుంబాలకి అందుబాటులో ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాలంటరీ చేశావే ఏబిరా నా కొడక అని భాష మాట్లాడుతూ నీ ఇల్లు పగల కొడతావురా, నీ దిక్కున్న తాత చెప్పుకోమంటావు. పసిపిల్లలు మళ్ళా అందులో ఒక ఆయన పాపం పాస్టరు, 4 ఏళ్ల చర్చికి పాస్టరు, చిన్న సంవత్సరం పిల్లాడు. ఆ పిల్లాడిని కూడా పక్కన ఈడిసి ఆ పిల్లాడు ఆడుకునే బొమ్మల్ని పక్కగా నెట్టేసి అతి కిరాతకంగా, అతి భయంకరంగా ప్రవర్తించారు ఆఫీసర్లు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇదా సభ్యత? ఇదా మనం పాలన? ఈ పాలన మీరు చేస్తుంది. అటు పక్క చూస్తే